రాష్ట్ర దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ కొంతమంది మహనీయులే మహానుభావులుగా ప్రపంచ చరిత్ర పటంలో చరిత్రలో నిలిచిపోతారు. ఆ తరం నాయకుడిగా మన అణగారిన వర్గాలకే కాకుండా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారత రాజ్యాంగంలో సకల వర్గాలకు హక్కులను కలిగించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర గొప్పది. కాబట్టి ఈరోజు కొంతమంది రాజ్యాంగాన్ని తీసేయాలి, చరిత్ర పుటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చెరిపేయాలని సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ అంటే ఏమొత్తది అని అమిత్ షా గారు అన్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే మాలాంటి వాళ్ళు ఈ రోజు నిలువెత్తు సాక్ష్యం ఈ స్థాయిలోకి రావడానికి. కాబట్టి ఇవాళ ప్రపంచానికే నాలెడ్జ్ ఐకాన్ అంటే అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారానే ఈ రోజు మహిళలకు భారతదేశంలో ఓటు హక్కు వచ్చింది. ఈ రోజు బీజేపీ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, మహిళలకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నామని. కనీసం మీ ఇన్ని సంవత్సరాల పార్టీ చరిత్రలో ఒక్క మహిళకు కూడా అధ్యక్షురాలు ఇవ్వలేకపోయిర్రు. కాబట్టి ఈ రోజు మహిళల యొక్క రిజర్వేషన్ కు మద్దతు ఇస్తూనే ఖచ్చితంగా సబ్ కోటా కూడా పెట్టి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను. రాజ్యాంగం సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా. రాష్ట్ర దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ కొంతమంది మహనీయులే మహానుభావులుగా ప్రపంచ చరిత్ర పటంలో చరిత్రలో నిలిచిపోతారు. ఆ తరం నాయకుడిగా మన అణగారిన వర్గాలకే కాకుండా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారత రాజ్యాంగంలో సకల వర్గాలకు హక్కులను కలిగించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర గొప్పది. కాబట్టి ఈరోజు కొంతమంది రాజ్యాంగాన్ని తీసేయాలి, చరిత్ర పుటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చెరిపేయాలని సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ అంటే ఏమొత్తది అని అమిత్ షా గారు అన్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే మాలాంటి వాళ్ళు ఈ రోజు నిలువెత్తు సాక్ష్యం ఈ స్థాయిలోకి రావడానికి. కాబట్టి ఇవాళ ప్రపంచానికే నాలెడ్జ్ ఐకాన్ అంటే అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారానే ఈ రోజు మహిళలకు భారతదేశంలో ఓటు హక్కు వచ్చింది. ఈ రోజు బీజేపీ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, మహిళలకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నామని. కనీసం మీ ఇన్ని సంవత్సరాల పార్టీ చరిత్రలో ఒక్క మహిళకు కూడా అధ్యక్షురాలు ఇవ్వలేకపోయిర్రు. కాబట్టి ఈ రోజు మహిళల యొక్క రిజర్వేషన్ కు మద్దతు ఇస్తూనే ఖచ్చితంగా సబ్ కోటా కూడా పెట్టి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను. రాజ్యాంగం సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా.